నేను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవచ్చు, ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్ళతో చూస్తుంటాం కనుక, వింటుంటాం కనుక. ఇప్పుడు కుక్కలు జరిసి ఎంతోమంది చనిపోయారు. నాళాలలో, మురికి నాళాల్లో పడి నిన్న కూడా ఒక అబ్బాయి చనిపోయాడు, మొన్న కూడా ఒక అమ్మాయి చనిపోయింది. నోరు తెరవట్లేదు ఈ గవర్నమెంట్. వాళ్ళు చేసిన చర్యకే చచ్చిపోయారు. కుక్కలు గరిసి చంపుతుంటే కంట్రోల్ చేయలేని గవర్నమెంట్ అయిపోయింది. కనుక అలాంటి మీరు ఏదైనా అడిగితే చెప్పడానికి ఎంతైనా స్పందన తెలియజేయడానికి సిద్ధం. కానీ నా గురించి నేను నేను రోజుకు 4 డ్రెస్సులు మారుస్తా, 4 సార్లు స్పెంట్ కొట్టుకుంటా, ఇవన్నీ చెప్పమంటారా? ఏమి అవసరం లేదు సార్. కానీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మీరు గమనిస్తున్న ప్రాబ్లమ్స్ ఏంది, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది? చాలా ఉన్నాయమ్మా, చెప్తే టైం సరిపోదు, తెల్లారుద్ది. 4 చెప్పండి సార్. 4 చెప్పడానికి లేదు, 1 అవర్ అయిపోయింది, నువ్వు అరగంట అన్నావు. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య కాదు, రైతులు సమస్యలో ఉన్నారు, పంటలు పోయి సమస్యలో ఉన్నారు, పని లేక దుఃఖంలో ఉన్నారు, సంతోషం లేదు. రైతు కూలీలు అంతే ఉన్నారు, విద్యార్థులు అంతే ఉన్నారు, నిరుద్యోగులు అంతే ఉన్నారు. ఏ సెక్టార్ తీసుకున్నా అన్హ్యాపీగానే ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులుగా కూడా సరి అయిన రెస్పెక్ట్ లేక, సరి అయిన రేపు టికెట్ వస్తుందో రాదో తెలియక అక్కడ కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. కనుక సంతోషంగా ఉన్నది ఓన్లీ ప్రగతి భవన్లో ఉండే కేసీఆర్ గారి కుటుంబమే నాకు తెలిసినంత వరకు. ఇక దీన్ని ఇది చెప్పాలంటే నీకు 2-3 రోజులు టైం ఇస్తే సరిపోద్ది, కానీ నాకు అంత టైం లేదు. మీ గవర్నమెంట్ వస్తే ప్రజలకి ఏ రకంగా మీరు పరిష్కారాలు చూపిద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇలాంటి కష్టాలు మాత్రం ఉండవు, ఇలాంటి ఏడుపులు మాత్రం ఉండవు, ఇలాంటి రోదనలు ఉండవు. గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? మరి నువ్వు గ్యారంటీ ఉందని అడిగినావా లేదని అడిగినా? అడుగుతున్నా సార్, ప్రజలు అడుగుతారు కదా. ఉండవు అని చెప్తున్నా, అంతవరకే కదా. ఇది చూపి అంటే కాదు సార్, ఏ ప్రజానాయకుడైనా కూడా ఇది చేస్తాం అది చేస్తాం అనే అధికారంలోకి వస్తారు, ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. నరేంద్ర మోడీ లేదా అన్నది ఇంకా ఎక్కువ. నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆయన కుటుంబ పాలన కదా అయింది. ఆయనకు కుటుంబమే భారతదేశ ప్రజలు, భారతదేశం. కనుక అలాంటి వారి నాయకత్వంలో అయితేనే ఇలాంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాంటి నాయకుడి కంట్రోల్లో జరుగుతుందా? అన్ని వర్గాలు అంటున్నా నేను, మళ్ళీ మిడిల్ క్లాస్ అని వస్తావు. అదే నా క్వశ్చన్ కదా సార్. ప్రజలు అడుగుతున్నారు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ఎట్లా బతకాలి, ఏం తినాలని అడుగుతున్నారు. గ్యాస్ తినరు, వండుకొని తింటారు కదా సార్. వండుకొని ఎన్నో రకాలుగా వండుకుంటారు. ఎట్లా సార్? మిడిల్ క్లాస్ వాడు లేనోడు ఏం చేస్తాడు? ఎలక్ట్రిక్ కొనుక్కునేంత తాత ఉంటుందా వానికి? బియ్యం కొనుక్కోవటానికి వద్దా? అదే అడుగుతున్నా. కారంతో తినొచ్చమ్మా, కూరలు తినొచ్చమ్మా, రోజు కోళ్ళే తినాలనుకో, రోజు కోళ్ళే కోయాలనుకో, అవసరాలు అన్ని పెరిగినాయి సార్. కోళ్ళు కోయాలంటే కోడిని కొనుక్కునే డబ్బులు ఉండాలా. కానీ అన్నం, ఆకలికి అన్నము, గింత గంజి మెతుకులు తాగినా కూడా కడుపు నిండుద్ది. నాకు ఈ మధ్య సన్ స్ట్రోక్ అయ్యి చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఫిష్ పెట్టారు, కానీ నేను అన్నం గట్టిగా పిసుకొని ఆ మజ్జిగ నీళ్ళే తాగిన, అన్నం తినకుండా. నేను 3-4 రోజులు అలా కలుపు నింపుకున్నా. దీన్ని ఏమంటే తినడానికి సమృద్ధిగా ఉంది నాకు. కానీ నేను ఏమి లేని వాడి గురించి మాట్లాడుతున్నాను, నువ్వేమో గ్యాస్ పోసాను మాట్లాడుతున్నావు. భారతదేశంలో ఎన్ని గ్యాస్ బావులు ఉన్నాయి చెప్పమ్మా? ఎన్ని పెట్రోల్ బావులు ఉన్నాయి, ఎన్ని గ్యాస్ బావులు ఉన్నాయి, ఎంత ఉత్పత్తి అవుతుంది ఒక మాట చెప్పు. నాకు తెలియదు అందుకని అడుగుతున్నా. ఆ లెక్కల కంటే తినే వాళ్ళకి అందట్లేదన్నదే. భారతదేశము కొనుక్కొని అయ్యా పని గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ వాడు ఏ రేట్ అంటే ఆ రేటే, లేకుండా లేదు పో బంద్ అంటుంటే తెచ్చి సరసమైన ధరకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు సహకరించుకుంటారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లా ఉండాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 5%, 10%, 7% వాళ్ళ ప్రభుత్వం తరపున ఈ డీజిల్ కానీ గ్యాస్ కానీ సహకరించి నా ప్రజలకు కొంచెం బాధ తగ్గిద్దాము అని సపోర్ట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు, వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఓన్లీ ఈ ఒక్క గవర్నమెంటే నేను ₹1 కూడా ఇయ్యను, నాకు వచ్చే కమిషన్ కూడా వదులుకోని అంటున్న నీచమైన నికృష్టమైన గవర్నమెంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు రైతు పంటల నష్టం ఫసల్ బీమా యోజన ఉంది, ఎకరానికి ₹20,000 వస్తాయి పంట నష్టం పోతే. ఇతను వద్దు నేను ఇంప్లిమెంట్ చేయనంటున్నాడు, ఇతను ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వనియట్లేదు. ఇంకలాగే ఈ మెడికల్ గా కూడా ఒక మనిషి 5 లక్షలతోటి
ఎలాంటి డిసీజ్ అయినా మెడిసిన్ తీసుకు అన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, ఎక్సెప్ట్ ఈ రాష్ట్రంలో తీసుకోవట్లేదు. అట్లా గవర్నమెంట్ నుంచి పేదవాడికి అందే దేన్ని కూడా ప్రజలకు అందనేటది ఇక్కడ గవర్నమెంట్. కనుకనే అతి చిన్నవాడు బాధపడుతున్నాడు, ఉన్నవాడికి ఏం పర్వాలేదు, ఎంత అయినా పెట్టి కొనుక్కుంటాడు, ఏమైనా చేసి కొనుక్కుంటాడు. నేను ఈ టైంలో కాకుండా ఇప్పుడు నువ్వు అన్న మరి నేను నిన్ననే కొత్త కారు కొన్నా, నాకు ఉంది కాబట్టి కొనుక్కున్నాను. లేనివాడి సంగతి ఏంటి అనేది బాధపడ్డది వాడే నిజమైన ప్రజాసేవకుడు. మరి ప్రజలకు ఎట్లా తెలవాలి ఇవన్నీ? మీలాంటి వాళ్ళు ఏమో మాట్లాడమంటారు, ఇప్పుడే సార్ మీరు మాట్లాడని అన్నారు. నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలమ్మా. ఏడబడితే వంటింట్లో మాట్లాడేది వంటింట్లోనే మాట్లాడాలా, బెడ్రూమ్ మాట్లాడేది బెడ్రూమ్లోనే మాట్లాడాలా, రచ్చబండక్కడ మాట్లాడేది రచ్చబండకాలనే మాట్లాడాలి. మీడియాతో ఎంతవరకు మాత్రం అంతవరకే మాట్లాడాలి, అంతే తప్ప విచ్చలవిడిగా మాట్లాడకూడదు. కొందరు మంత్రులు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, పేర్లు ఇప్పుడు చెప్పకూడదు మళ్ళీ, ఎందుకంటే కాంట్రవర్సీ. వాళ్ళు వేదికల మీద వాళ్ళు మాట్లాడే భాష ఎల్కేజీ వారి కంటే మల్లారెడ్డి గిల్లారెడ్డి ఒక మంత్రి మాట్లాడతాడు, స్టేజ్ మీద డాన్సులు వేస్తాడు అని మాట్లాడతాడు. ఒక మంత్రి సంస్కారం, సభ్యత, ఈ పరిధి దాటి మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఆచి తూచి మాట్లాడాలంటారు. ఈ పదాలు విన్నారా మీరు ఎప్పుడైనా? అవి మేము 100% పాటించాలి. ప్రజాక్షేత్రంలో పద్ధతిగా మాట్లాడాల్సిన, ఆచి తూచి మాట్లాడాలమ్మా. నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు, ఏ సమస్య అయినా అడుగు, ఆచి తూచి మాట్లాడాలి తప్ప విచ్చలవిడిగా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మేము ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం అంత ఉల్లంఘనగా అసహ్యంగా మాట్లాడినట్టు లెక్క అని మాకు పెద్దలు నేర్పారు. కనుక మేము సంస్కారవంతంగానే మాట్లాడాలి. నువ్వు ఎంత మీరు గిచ్చాలని చూసినా మేము నవ్వుకుంటూనే మాట్లాడాలి, చక్కగానే మాట్లాడాలి, అంతే తప్ప దాన్ని ప్రొలాంగ్ చేసి లేనిది మాట్లాడి కలిపి మాట్లాడి మేము మాట్లాడకూడదు. రెచ్చగొట్టేలా అసలు మాట్లాడకూడదు. నాయకులు మేము ప్రజాప్రతినిధులు, ఎవడైనా ప్రజాప్రతినిధి అనేవాడు ఆచితూచి మాట్లాడాలి. దేన్ని ఓవర్గా పోకూడదు, అలాగని లోగా పోకూడదు. కనుక మాకు కొన్ని పరిధులు ఉంటాయి. మీ కార్యకర్తలతో మీరు అట్లనే మాట్లాడతారా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు అన్నా, ఎంతవరకు ఆ ప్రశ్న ఉంటుందో అంతవరకే మాట్లాడతాం. తాగి మాట్లాడితే ఎరా తాగి మాట్లాడుతాం అంటాం. సభ్యతగా మాట్లాడినంత వరకే సభ్యత. ఓకే, 7 బాబు అయిపోయింది. అయ్యో సార్, ఇది మధ్యలో వెళ్ళిపోయినట్టు 5 నిమిషాలే అయిపోయింది, క్లోజ్ చేద్దాం. చాలా అర్జెంట్ ఉంది, మోదవుతున్నా సార్. 5 నిమిషాలు సార్, ఇంకోసారి ఇంటర్వ్యూ కూడా రాదు. మధ్యలో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది సార్. మీరు జరిగిందే అడిగినాం కదా సార్, అందులో ఎంత కోపం ఎందుకు? కరెక్టే సార్, కానీ ఇప్పుడు ఇలాగే వేస్తే బాగుండదు సార్. కాదు సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలంటే మీ ఇంటికి వచ్చే దారి వాళ్ళకు ఉన్నదా? లేదు కదా. మేము మమ్మల్ని అడుగుతారు, మేము అడుగుతాం, వెళ్తారు సార్. ఎంతమందికి సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మీరే వెళ్ళిపోతున్నారు సార్. కొంచెం మీ పార్టీ గురించి మాట్లాడండి సార్ అట్లీస్ట్.